అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండా మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలున్నాయి. ఈరోజు చాలా ఖరీదైనటువంటి రోజు. ఈ రోజు మీకు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. మీరు మీ పనిలో విజ్ఞత చూపుతూ ముందుకు సాగుతారు. మీరు ఈ రోజు ఎవరైనా సరే మాటలను నమ్మే ముందు అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీకు సమస్యలు అనేవి తలెత్తవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనుల్లో తొందరపడకండి. మీరు ఆర్థిక కార్యకలాపాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్నటువంటి ఖర్చుల కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ పాత స్నేహితులు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు. సమావేశంలో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. ఈరోజు పరిహారంలో గోమాతకు రొట్టెలను తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు సంపద మీకు ఇలా చేయడం ద్వారా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా ఉంటుంది. ఉపశమనం కూడా లభిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ సంఘటనల కారణంగా సభ్యులందరూ కూడా ఈరోజు చాలా బిజీగా ఉండటం జరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు భాగస్వాములతో కొన్ని వాదనలకు దిగవచ్చును. పనిచేసేటటువంటి వ్యక్తులు శ్రద్ధగా విన్న తర్వాత మాత్రమే పనిచేయాలి. లేకపోతే వారి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు పరిహారంలో మరి శివ జపమాలను పఠించాల్సి ఉంటుంది. ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కొన్ని పెరుగుతాయి. మీకు అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీరు పూర్తి మద్దతు సాంగత్యాన్ని పొందబోతున్నారు. మీలో పరస్పర సహకార భావన కూడా ఉంటుంది. న్యాయ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మరి మీరు కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కానీ భాగస్వామ్యంతో ఏ పని చేయకండి. లేకుంటే సమస్యలు తలెత్తాయి. మీ కుటుంబ సభ్యుల గత తప్పులు కొన్ని వెలుగులోనికి రావచ్చు. ఈ రోజు పరిహారంలో అవసరమైన వారికి అన్నదానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మీకు మంచి జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. చదువు ఆధ్యాత్మికపై మీ ఆసక్తి పెరుగుతుంది. దృష్టి ఏదైనా పెద్ద లక్ష్యంపై కేంద్రీకరించబడుతుంది. మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడం మంచిది. విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ తోబుట్టులతోటి ఈరోజు మీరు మంచిగా మాట్లాడండి. లక్కీ సంఖ్య 58, లక్కీ కలర్ పసుపు. ఇక పరిహారంలో ఈరోజు చక్కగా మీరు మరి మహాగణపతి ఆలయ దర్శనం చేయాల్సి ఉంటుంది. మరియు గణేషుని పూజించిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.